వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని రేవంత్ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్వాలిటీ ఫుడ్, యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్ కు ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజుపల్లి గ్రామంలో తెల్లవారుజామున కంకరను అన్లోడ్ చేస్తున్న హైడ్రాలిక్ టిప్పర్ కు విద్యుత్ షాక్ గురి అయితే వాహనం నడుపుతున్న మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు రామ్ సుజన్ తో పాటు టిప్పర్ లారీ వాహనం అగ్నికి దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్లోడ్ చేస్తున్న ప్రదేశంలో పైన విద్యుత్ వైర్లు చూసుకోకుండా హైడ్రాలిక్ కు పైకి లేపడంతో విద్యుత్ షాక్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రం ప్రభుత్వాన్ని బాపట్ల జిల్లా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. అదేవిధంగా విమానం కూలిన మెడికల్ హాస్టల్లో మృతి చెందిన వైద్య విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. న్యాయం చేయాలి, ఫ్లైట్ లో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నియోజకవర్గ మిత్రులందరికీ జేబీ మిత్రులారా, అస్సలాము అలైకుం మిత్రులారా. నిన్న ఎంత గౌరవం అంటే మన భారతదేశంలో మన గుజరాత్ పక్క రాష్ట్రమైన గుజరాత్లో అహ్మదాబాద్ అనే ఒక పెద్ద క్యాపిటల్ సిటీ మిత్రులారా. మన భారతదేశంలో అలా క్యాపిటల్ సిటీలో మన ఫ్లైట్, అందులో మన భారతీయ సోదరులు 242 ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరే మిగిలారు మిత్రులారా. 242 మంది చనిపోయారు. అలా కాకుండా ఫ్లైట్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ ల్యాండ్ అయింది. ఆ బిల్డింగ్ లోపల మెడికల్ కాలేజీ ఉంది, హాస్టల్స్ ఉన్నారు. అక్కడ ఎంతోమంది చనిపోయారు. ప్రతి ఒక్క కుటుంబానికి
న్యాయం చేయాలని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మా ముస్లిం సంఘాల తరఫున మా దళిత ప్రజల పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము పోరాడుతూ ఉంటాం మిత్రులారా. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి మెడికల్ కాలేజ్ ఎంతోమంది చనిపోయారు, హాస్టల్లో ఉంది, హాస్టల్లో కూడా ఎంతోమంది చనిపోయారు మిత్రులారా. ఫ్లైట్లో 242 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము మన దళిత పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే మా ముస్లిం సంఘాలు కూడా దానికి పోరాడుతూ ఉంటాం మిత్రులారా. ఎందుకంటే అలాంటి ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన గుజరాత్లో ఇలా చేయటం దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే హైదరాబాద్ నైట్ లైఫ్ హబ్లపై డ్రగ్ మాఫియాల చెరపడింది. గచ్చిబౌలి, మాదాపూర్లోని పబ్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లోని క్లబ్ హౌస్, ఫ్లాట్ హౌస్ పబ్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరిగాయన్న సమాచారం మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్లో గంజాయి సేవించినట్లు 4 యువకులు పట్టుబడ్డారు. వారిలో ఓ డీజే శివ కూడా ఉండటం గమనార్హం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సరఫరాదారుల తాలూకా దర్యాప్తు కొనసాగుతోంది. తల్లికి వందనం పేరుతో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి పీడిక రాజన్నదొర ఆరోపించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరమైందని సూపర్ 6 అనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 13,000 రూపాయలతో చేతులు దులుపుకుంటున్నారని ఆయన అన్నారు. పరిశుద్ధంగా ఉంచడానికి కోసం, అక్కడ ఆయాలు పెట్టుకోవడానికి కోసం, మంచినీటిని శుభ్రమించడానికి కోసం, టాయిలెట్లు బాగుంచడానికి కోసం మేము డబ్బులు కట్ చేసాం. మొదట 1000 తర్వాత 2,000 కట్ చేశాం. దాన్ని ఎంత ఘోరంగా విమర్శించారు మీకు తెలుసా? మీకు వినిపిస్తాను. అది లోకేష్ ఏ విధంగా విమర్శించారు మీకు తెలుసా? ఈరోజు ఆయనే విజయశాఖ మంత్రి. ఇంకొక ఆయన కాకుండా ఇంకొకటి విమర్శిస్తే అది వేరే. అంటే ఇచ్చిన మాట నిలబడడం లేదని చెప్పుకుంటున్నారు. ఇచ్చిన మాట నిలబడ్డామని చెప్తున్నారు. నిలబడడం లేదు. ఇచ్చిన మాట మీరు తప్పిపోయారు. గతంలో మీరు ఏం చెప్పారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే చూడాలి. గతంలో మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉండాలి. అది మీరు కట్టుబడి ఉండలేదు. మీరు వినండి. ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నది తగ్గింది. హావభావాలు, ఆ నాటకీయత, ఆ మునిపోవడం అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎలా అంటున్నాడు? ఫస్ట్ మనం పాత అమ్మఒడి ఇస్తున్నాడు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. ఎలా మాట్లాడుతున్నాడు? ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్ లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఆయనకి ఏమనాలి? ఇప్పుడు సైకో జగన్ అన్నట్టు ఇప్పుడు ఈయనకి ఏమనాలి అంటున్నాను నేను. ఎప్పుడైనా పప్పని పిల్లలేదండి. ఇప్పుడు పప్పని పిలుద్దామా లేదా ఇంకేమైనా పిలుద్దామని చెప్పండి. అట్లేదు. ఎందుకంటే సంజయ్ రాయన్ గారు మాట్లాడారు కదా, లోకేష్ మరి అడ్డుదిడ్డగా మాట్లాడిన చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో 13,000 ఇచ్చి 2,000 నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తానని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలను గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి.
లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకు వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకో. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికవతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామంలో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబా ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ పోసపల్లి వెంకట్రావు నేతృత్వంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. జూలై 7న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మాదిగ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్ కండ్రెల్లి వెంకట్రావు ఉద్యోగుల సమాచారం తెలియజేయాలని సూచించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రమేష్, ఎంఈఎఫ్ కు హేమంత్, ఎంఎస్పీ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన బిడ్డలు బాగా చదివించాలి. మీరు చదివించారంటే అదే బిడ్డలో ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ, మంత్రులు కానీ, అవసరమైతే ముఖ్యమంత్రులు కూడా అయ్యే గొప్ప అవకాశాన్ని గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు మన జాతికి అందరికీ కూడా కష్టపడి మనందరికీ కూడా ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను మీరు చేయవలసింది ఒకటి, మన బిడ్డలు బాగా చదివించాలి. మన బిడ్డలు బాగా చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు, మీరు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళ భవిష్యత్తు బాగోదు. కానీ 4 అక్షర మొక్కలు మీరు ఆ బిడ్డలకి అందించారంటే వాళ్ళ భవిష్యత్తు 1000 కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్లు వాళ్ళే సంపాదించుకుంటారు. మన విద్య ద్వారాగానే అభివృద్ధి ఏదైనా. ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని వెంకటరావు గారు ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన గొప్పగా చదువుకున్నాడు కాబట్టి, మల్లిబాబు గారు ఈ రోజుని చక్కగా నాయకత్వం వహిస్తున్నారంటే, ఒక జిల్లా అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తున్నారంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి, మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏరు కోరి అనకాపల్లి జిల్లాకి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ఇస్తే ఈ రోజుని ఆయన హాయిగా పడుకోవచ్చు. కానీ ఎంత శ్రమైనా నా జాతి బిడ్డలో కొత్తపట్నం వచ్చి నా బిడ్డలకి ఈరోజు కృష్ణమాది గారు సాధించిన పథకాలు కానీ, విజయాలు కానీ అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఎంతో శ్రమతో మల్లిబాబు గారు, వెంకటరావు గారు రావడం జరిగింది. అందుకు మనం జూలై 7వ తారీఖున 31 సంవత్సరం అనంతగిరి మండలం జీనవాడు పంచాయతీ పాలబంద గ్రామ గిరిజనులు మాకు యోగా వద్దు, రోడ్లు వేయండంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో MNREGS నిధులతో మంజూరైన రోడ్డు పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం రాగానే సమస్యలు ముదిరే ప్రమాదం ఉందని, పాఠశాలలకు పిల్లలు రాక, వైద్యం, నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం నేత డి వెంకన్న మాట్లాడారు. వెంటనే అనుమతులు ఇచ్చి రోడ్ల పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందాతోనే భద్రకాళి బండ్ పనులు ఆలస్యం అవుతున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ నగరంలోని శ్రీ భద్రకాళి బండ్ పనులను మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ పరిశీలించారు. సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల మధ్య కమిషన్ల పోరుతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని, ఇరిగేషన్ కూడా R&B అధికారుల సమన్వయ లోపంతోనే పనులు త్వరగా జరగడం లేదని కాంగ్రెస్ నాయకులకు
బీఆర్ఎస్ నాయకులపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచనే తప్ప అభివృద్ధి చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని, మరో 4 రోజుల్లో వర్షాలు పడడంతో చెరువు నిండుతుందని, దీంతో అధికారులు పూడిక మొత్తం తీశామని బిల్లును నొక్కేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అసమర్థత తీరుతో వందలాది మంది మత్స్యకారులు దిక్కుచొత్తని స్థితిలో ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవినీతిపై పోరాడుతుందని తెలిపారు. ఆ జాగలు అమ్ముకుందామని మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు, జేసీబీలు ఎందుకు పెట్టలేదు, మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది? ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఎటుపోయినరు, మేయర్ ఎటుపోయినరు? కావాలని ఈ అవినీతి భాగవతం బయటపడక ముందే, వర్షాలు వచ్చే ముందు, వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని. ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు, కాంట్రాక్టర్లకు, ఆ నాయకులకు, మంత్రులకు, మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి ఐబీలో గానీ, కూడాలో గానీ, కార్పొరేషన్లో గానీ జరిగినా ప్రజల పక్షాన ఐబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అధికారులను నిలదీస్తాం, ప్రజాప్రతినిధులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లను, ఎంపీలను, మేయర్లను నిలదీస్తాం, కార్పొరేషన్ కూడా ముట్టడిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ అవినీతి భాగానికి పులి స్టాప్ పెట్టి పనులు పూర్తి చేసి మరి నగర ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకుని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మొన్న పాపం బొందల పడి ఒక బాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మజ్జాడ యుగంధర్, జిల్లా కార్యదర్శి కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరకపోవడం దారుణమన్నారు. ఉప ముఖ్యమంత్రి మాటలు గాలి కొదిలినట్లున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే భృతి చెల్లించకపోతే మంత్రులు కలెక్టరేట్లను ముట్టడించేందుకు నిరుద్యోగులతో పోరాటంకి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు 12 నెలలకు సంవత్సరం అవుతున్నా నిరుద్యోగ భృతి మీద ఊసి లేకుండా, ఈ రోజు క్యాబినెట్ చర్చలు లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకి నట్టేటు మోసం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదే తరుణంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిరుద్యోగ భృతి దగ్గర నిరుద్యోగ భృతి కోసం అప్లికేషన్ల సేకరణ, సంతకాల సేకరణతో విడతలుగాను నిరుద్యోగ భృతిలో ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా, ఎంతమంది నిరుద్యోగ భృతి వెళ్ళట్లేదని కూడా దాన్ని కూడా మేము సర్వే చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న అఖిల భారతీయ యువజన సమైక్య ఆధ్వర్యంలో. అలాగే ఈ నిరుద్యోగ సంతకాల సేకరణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు కూడా పాల్గొని వాళ్ళు చిరుద్యోగులుగా పనిచేసి వాళ్ళకి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన అందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చింది. కాబట్టి తక్షణమే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. రేపటి నుంచి 16వ తేదీ నుంచి జరిగే సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర, మండల కేంద్రాల్లో నిరుద్యోగుల సంతకాల సేకరణ చేపట్టిన తర్వాత ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జోన్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాత నీకు వందనం, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు. గర్భిణీలు, తలసేమియా పిల్లలు, రోడ్డు ప్రమాద బాధితులకు రక్తం అత్యవసరమని, జిల్లాలో రక్తం కొరత అధికంగా ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు మానవతా దృక్పథంతో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ ఆధ్వర్యంలో సిహెచ్ అరుణ్ కుమార్ ఇతరులు రక్తదానం చేశారు. రక్తదాతలు అందరూ పెద్దలందరి సమక్షంలో ఈరోజు రక్తదాతలు రావడం జరిగింది. నిజంగా ఈరోజు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా లయన్స్ బ్లడ్ బ్యాంక్లో ఈరోజు మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అండ్ లయన్స్ బ్లడ్ బ్యాంక్ స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చినటువంటి రక్తదాతలకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నిత్యం రక్తాన్ని ఇచ్చే రక్త సమీకరణ చేసే సుప్రజ మేడం గారికి, అలాగే నవీన్కి, అలాగే మా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్ గారికి, బాలా గారికి, అలాగే వందన గారికి
వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2004 సంవత్సరం నుంచి కూడా జూన్ 25 ఈ సంవత్సరం తాలూకా థీమ్ ఏంటంటే రక్తాన్ని దానం చేద్దాం, రక్తాన్ని దానం చేసి ఆశను కల్పిద్దాం, మనందరం కూడా రక్తదాతల్ని మనందరం కూడా ఈరోజు అభినందిద్దాం. ఇది 2025 సంవత్సరం తాలూకా థీమ్. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట బిఎన్ రోడ్డుపై సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై చేతులు జోడించి మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కె గోవిందరావు మాట్లాడుతూ బిఎన్ రోడ్డు, వడ్డాది విజయరామరాజుపేట బ్రిడ్జిల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 11 ఏళ్లుగా నిర్లక్ష్యంగా పడిన ఈ రహదారి ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ యోగా కాదని రోడ్లు కావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గేమిల వాసు, వలసయ్య, చిరంజీవి పాల్గొన్నారు. ప్రాణాలతో కలగాటమాడుతున్న ఆర్ఎంపీ అధికారులపై చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. నర్సీపట్నం బిఎన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. బిఎన్ రోడ్డు నర్సీపట్నం రోడ్డు నిర్మాణం చేపట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. బిఎన్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. బిఎన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా కొత్తకోట కేంద్రంలో ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో బిఎన్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హామీ ఇచ్చారు. సంవత్సరం అవుతుంది, నేటికి కూడా పండుగలు చేస్తారు తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. ఈ రోడ్లో అనేకమైన ఆర్టీసీ బస్సులు రావాలంటే, కనీసం చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళాలంటే రేలలు కూడా చాలా బాగా తిరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యేగా, ఎంపీ గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి మేము రాస్తారోకో ఈరోజు చేతులు జోడించి వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పటికైనా పార్టీ స్పందించి ఈ ఉత్సవాలు కాదు, రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా